పానీపట్ యుద్ధం. పానీపట్ మొదటి యుద్ధం అనేది మన చరిత్రలో ఒక మంచి ప్రణాళికతో జరిగిన యుద్ధం. అసలు బాబర్కి అతి తక్కువ సైన్యం ఉన్నా సరే తాను తన మొఘల్ సామ్రాజ్యాన్ని ఎలా పాలించాడో లోధిని ఓడించి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. వీడియోని చివరి వరకు చూడండి. మొహమ్మద్ బాబర్ ఫుల్ నేమ్ జాహిర్ ఉద్ దిన్. అతను 1483 ఫిబ్రవరి 14న ఉజ్బెకిస్తాన్ లో జన్మించాడు. బాబర్ మధ్య ఆసియాన్ని మొత్తం జయించిన మహాయోధుడైన తైమూర్ లాంగ్ యొక్క మునిమనవుడు. అతను 12 ఏళ్లకే ఉజ్బెకిస్తాన్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే బాబర్ కి ఇండియాని ఎప్పటికైనా రూల్ చేయాలి అనే కోరిక బలంగా ఉండేది. అయితే బాబర్ కి 33 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇండియాలోని కొందరు ప్రముఖుల నుంచి ఒక ఇన్విటేషన్ లెటర్ వచ్చింది. అప్పట్లో భారతదేశంలో ఢిల్లీని పాలిస్తున్న ఇబ్రహీం లోధి పరిపాలన నచ్చని ఇతర స్టేట్స్ లో ఉండే మిగతా రాజులు ప్రముఖులందరూ బాబర్ కి ఇలా చెప్పారు, నువ్వు ఇబ్రహీం లోధిని ఎలాగైనా ఓడించి తన రాజ్యాన్ని నువ్వే పాలించాలని. అయితే ఇటువైపు చూసుకుంటే ఇబ్రహీం లోధి కూడా వంశపారపర్యంగా పాలిస్తున్న సుల్తాన్. అయితే అతనికి అహంకారం ఎక్కువ మరియు చాలా మంది అమాయకులను తాను చంపుతూ వచ్చాడు కాబట్టి మిగతా స్టేట్స్ ని పాలిస్తున్న ఇతరేతర పాలకులు ఇబ్రహీం లోధిపై అసంతృప్తితో ఉండడం వల్ల మొహమ్మద్ బాబర్ తో వాళ్ళు చేతులు కలపాల్సి వచ్చింది. అయితే ఈ ఢిల్లీని బాబర్ పాలించడానికి దొరికిన ఏకైక అవకాశం పానిపట్ మొదటి యుద్ధం. ఆ యుద్ధం ఎలా జరిగిందంటే బాబర్ దగ్గర ఆ యుద్ధానికి ముందు 12,000 మంది సైన్యం మాత్రమే ఉండేది. కానీ ఇటు సైడ్ ఇబ్రహీం లోధికేమో 1,00,000 మంది సైనికులతో పాటు 1000 యుద్ధ ఏనుగులు కూడా ఉండేవి. అయితే బాబర్ సైన్యమేమో తక్కువ. అది కూడా ఇంచుమించు 10 సైన్యం తక్కువైనప్పటికీ బాబర్ వాళ్ళకి సరైన శిక్షణ ఇచ్చాడు. అయితే యుద్ధం మొదలైనప్పుడు బాబర్ దగ్గర తక్కువ సైన్యం ఉండడంతో తులుగ్మా అనే వ్యూహంతో తన సైన్యాన్ని 3 డైరెక్షన్ లోకి స్ప్లిట్ చేసి ఇబ్రహీం లోధి సైన్యాన్ని చుట్టుముట్టేలా యుద్ధ ప్రణాళిక వేశాడు. అంతేకాదు ఇబ్రహీం లోధికి లక్షల్లో సైన్యం అండ్ యుద్ధ ఏనుగులు ఉన్నప్పటికీ తన యుద్ధ ప్రణాళిక మరియు ఆయుధాలు పురాతనమైనవి. అది అదునుగా చూసే మొహమ్మద్ బాబర్ అత్యాధునిక ఆయుధాలైన తుపాకులు మరియు క్యానన్లు ఆ యుద్ధంలో ఉపయోగించాడు. అయితే 1526 సంవత్సరంలో ఏప్రిల్ 21వ తేదీన ఢిల్లీ సుల్తాన్ అయిన ఇబ్రహీం లోధికి మొహమ్మద్ బాబర్ కి జరిగిన మొదటి పానిపట్ యుద్ధం మొదలైంది. మొహమ్మద్ బాబర్ తన ప్లాన్ ప్రకారమే తన అత్యాధునిక ఆయుధాలతో ఇబ్రహీం లోధి సైన్యాన్ని చుట్టేసి కనీసం 20,000 మంది లోధి సైనికుల్ని ఆ యుద్ధంలో బాబర్ ఓడించాడు. అయితే మిగతా వాళ్ళందరూ భయపడి వెనక్కి తగ్గినప్పటికీ ఇబ్రహీం లోధి మాత్రం వెనక్కి తగ్గకుండా పోరాడి యుద్ధ భూమిలోనే చనిపోయాడు. యుద్ధం ముగిసాక మొహమ్మద్ బాబర్ ఢిల్లీ మరియు ఆగ్రాని స్వాధీనం చేసుకున్నాడు. అలాగే లోధి నిధిలో అతి విలువైన కోహినూర్ కూడా బాబర్ చేజిక్కించుకున్నాడు. ఈ పానిపట్ మొదటి యుద్ధం ఎలా ముగిసింది. ఇలాంటి హిస్టరీ బ్యాక్డ్రాప్ స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. అలాగే మీ సపోర్ట్ ని మా ఛానల్ కు అందిస్తారని కోరుకుంటున్నాం. వీడియో నచ్చండి అయితే లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.